కార్తిక్ ఆర్యన్ శ్రీలీల వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారని బాలీవుడ్లో టాక్ నడుస్తుంది. మరి కార్తిక్ ఆర్యన్ వాళ్ళ అమ్మ రీసెంట్గా ఒక మీటింగ్లో వచ్చినప్పుడు ఐఫా అవార్డ్స్ దగ్గర ఒక వర్డ్ అనేసింది అనమాట. మీ కోడలు ఎలా ఉండాలి అంటే ఇండైరెక్ట్గా శ్రీలీలకు అది కనెక్ట్ అవుతుందని జనాలు అనుకుంటున్నారు. దానికి మీరేమంటారు? అంటే శ్రీలీల ఎట్లా అంటే చాలా తక్కువ సమయంలోనే ఒక మంచి స్టార్డమ్ వచ్చింది. మన టాలీవుడ్లో మంచి రేంజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు బాలీవుడ్లో కూడా మంచి మంచి సినిమాలు చేస్తుంది. సో అక్కడ కూడా మంచి మంచి ఛాన్స్లు అనేవి తనకు వస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలోనే కార్తిక్ ఆర్యన్ శ్రీలీల ఇద్దరు కూడా రిలేషన్షిప్లో ఉన్నారు, డేటింగ్లో ఉన్నారు, పెళ్లి కూడా చేసుకుంటారేమో. ఇంకా మరి ఇంత దూరం వచ్చిన వాళ్ళు పెళ్లి ఎందుకు చేసుకోవడం చాలా మంది కూడా ఇట్లా రకరకాలుగా అనుకుంటున్నారు. అక్కడ సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ కొడుకుతో కూడా రిలేషన్ ఇట్లా రకరకాలుగా అంటున్నారు. ఏదేమైనప్పటికీ రీసెంట్గా ఐఫా అవార్డ్స్లో మాత్రం కార్తిక్ ఆర్యన్ వాళ్ళ అమ్మగారు అక్కడికి వచ్చినప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు, మీకు కాబోయే కోడలు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారని అడిగినప్పుడు తను ఏం చెప్పిందంటే, మా ఇంటికి కాబోయే కోడలు మా అందరినీ ఆరోగ్యంగా చూసుకునేటువంటి ఒక డాక్టర్ కోడలుగా రావాలని మేము అనుకుంటున్నామని చెప్పారు. సో ఇక్కడ అందరూ కూడా ఎట్లా కనెక్ట్ అవుతున్నారంటే, శ్రీలీల ఆల్రెడీ ఎంబీబీఎస్ కూడా చేస్తుంది, దాంతోపాటు తన కెరీర్ని సినిమా రంగంలో కూడా ముందుకు తీసుకెళ్తుంది. చాలా సందర్భాల్లో తను కూడా చెప్పింది, నేను నా కెరీర్ని అంటే నా చదువుని కొనసాగిస్తూ కూడా సినిమాలు చేస్తున్నాను, నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ విధంగా చాలా మంది కూడా చేయరు, బ్యాలెన్స్ చేయలేకపోతుంటారు, కానీ నాకు మాత్రం ఆ విధంగా కాకుండా రెండింటిని కూడా నేను బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను అనే విధంగా చెప్పింది. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లలో తను ఒక బ్యూటీ ప్రోడక్ట్స్ కి సంబంధించి న్యూడ్ అనే ఒక బ్యూటీ బ్రాండ్ ని కూడా స్టార్ట్ చేసింది. అందులో ఎట్లా అంటే తను ఒక న్యాచురల్ రెమెడీస్ తో చేసి, అంటే తన ఎంబీబీఎస్ ఏదైతే చదువుతుందో అందులో కూడా కొన్ని డిఫరెంట్ కోర్సెస్ కూడా చేస్తుంది అన్నమాట. అట్లా బ్యూటీ రంగంలో, ఇటు సినిమా రంగంలో, అదేవిధంగా వైద్య రంగంలో ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీలీల ఇటు తెలుగులోనే కాకుండా అసలు తెలుగు అమ్మాయి కాకపోయినప్పటికి కూడా అటు బాలీవుడ్ వాళ్ళకి కూడా పుష్ప 2 తర్వాత చాలా అంటే చాలా నచ్చింది. రీసెంట్గా కార్తిక్ ఆర్యన్ ఒక ఫంక్షన్ లాంటిది అనమాట, అది నేను మీటింగ్ అని కూడా చెప్పాను, ఫ్యామిలీ ఫంక్షన్. అక్కడికి కూడా అప్పుడు అందరికి ఒక క్లారిటీ వచ్చింది, అరే వీళ్ళు నిజంగానే రిలేషన్షిప్ లో ఉన్నారని అనుకుంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా ఇండైరెక్ట్ గా మాకు వైద్యురాలు ఇంటికి కోడలుగా రావాలనుకుంటున్నామంటే తిని ఎంబీబీఎస్ కూడా చేస్తుంది. సో మరి వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారని మాటలు రావడం కానీ, వాళ్ళ అమ్మగారు ఇండైరెక్ట్ గా వైద్యురాలని చెప్పడం కానీ, సో ఇవన్నీ చూసుకుంటే శ్రీలీలకు అనుగుణంగా కనిపిస్తున్నాయి. సో అందుకోసమని ఇంకా ఫిక్స్ కార్తిక్ ఆర్యన్ శ్రీలీల ఇద్దరు కూడా రిలేషన్షిప్ లో ఉన్నారు. ఇంకా వాళ్ళ అమ్మగారు కూడా ఒప్పుకున్నారు, ఫ్యామిలీ అందరూ కూడా ఆమోదమే అయి ఉంటుంది, ఖచ్చితంగా తొందరలోనే ఇంకా పెళ్లి కూడా చేసుకుంటారని అనుకుంటున్నారు. కాకపోతే ఓన్లీ కార్తిక్ ఆర్యన్ కాకుండా సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ కొడుకుతోనని ఇట్లా రకరకాలుగా చాలా మంది కూడా అంటున్నారు. కాకపోతే అఫీషియల్ గా మాత్రం మేము వాళ్ళు ఇక్కడ కూడా చెప్పలేదు. మరి శ్రీలీల మంచి ఇప్పుడు స్టార్డమ్ లో ఉంది, మంచి పొజిషన్ లో ఉంది కాబట్టి తనకి ఎక్కడ కనిపించినా కూడా ఇదే విధంగా అనుకుంటారు. రేపొద్దున ఇంకో హీరోకి సంబంధించి ఫ్యామిలీ ఫంక్షన్ అంటే ఫ్రెండ్స్ అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా పిలుస్తారు, ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు కూడా వెళ్తారు. సో అంత మాత్రాన రిలేషన్షిప్ ఉందని పెళ్లి చేసుకుంటారని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ నిజమైతే కూడా బాగుంటుంది, మరి ఎప్పుడైనా అఫీషియల్గా చెప్తే మరి ఆ విషయం అందరూ కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతుంటారు.